ఈ ఎలక్షన్ల మనీ అంటే పంచితే ఒకటే రోజు దాంతోని ఇప్పుడు ఆ ఒక్క 200 300 300 ఆ 300 తీసుకొని 5 సంవత్సరాలు గులాం చేయాలి. 5 సంవత్సరాలు గులాం చేయాలి, వానికి బానేసా ఉండాలి. రేపు పొద్దుగాల ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏమన్నా అన్నా గిట్లా అయిందిరా అంటే నువ్వు ఆ రోజు పైసలు రిటర్న్ మనం తిరిగి ఇవ్వాలి. ఆ రోజు పైసలు తీసుకున్నావు కదా, ఈ రోజు నేను పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా, ఒక 10,000 రా 10,000 తీసుకొని రా సార్తో మాట్లాడతా అంటారు. ఇప్పుడు పెట్టేది అప్పుడు గుంజుతాందుకే ఇప్పుడు పెట్టేది అప్పుడు గుంజడానికి. ఇది జనాలు ఖచ్చితంగా అవేర్నెస్ చేసుకోవాలి, చేసుకొని మార్పు చేసుకోవాలి. ఓకే. సో ఫైనల్ గా బస్వాపూర్ గ్రామ ప్రజలకు ఏం చెప్తారన్నా సర్కారన్న? బస్వాపూర్ గ్రామ ప్రజలకు నేను ఒక యువకుని కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను నీతి నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న 7 మెంబర్స్లో ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన వాళ్ళే ఉన్నారు. ఒకసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నేను ఒక యువకుని ఖచ్చితంగా చేసి చూపించగలుగుతాను. నేను ధర్మాన్ని నమ్ముకున్నాను, మీరు కూడా అంతే ధర్మంతో నెయ్యాలా అని కోరుకుంటున్నాను. నా బ్యాలెట్ నెంబర్ వచ్చేసి 7. నా గుర్తు వచ్చేసి టూత్ పేస్ట్. ప్రొద్దున లేచి మనం బ్రష్ చేసుకుంటాం కదా టూత్ పేస్ట్. ఎందుకంటే టూత్ పేస్ట్ పనులను క్లీన్ చేస్తుంది. నేను సర్పంచ్గా అభ్యర్థిగా గెలిచినాక ఈ ఊరిని మొత్తం క్లీన్ చేస్తా. ఖచ్చితంగా నాకు టూత్ పేస్ట్ గుర్తుకు ఓటేసేసి నన్ను గెలిపించగలరని మనవి.